వడ్డింపులు లేవు, ఉచితాలకు సెలవు, దీర్ఘకాలిక లక్ష్యాలతో కేంద్ర బడ్జెట్, మౌలిక సదుపాయాలకు సృష్టికి ప్రాధాన్యం, 10 ఏళ్లలో అత్యధికంగా 12.2 లక్షల కోట్ల కేటాయింపులు, డేటా సెంటర్లు స్థాపించే విదేశీ కంపెనీలకు పన్ను మినహాయింపు, దేశీయంగా విమానాలు సీప్లెస్ల తయారీకి ప్రోత్సాహం, 15% పెరిగిన రక్షణ బడ్జెట్, రాష్ట్రాలకు 1.4 లక్షల కోట్ల పన్ను బదిలీకి నిర్ణయం, మహిళా సాధికారతకు షీమార్ట్లు, జిల్లాకు గర్ల్స్ హాస్టల్, ఐటీ తప్పుగా రిపోర్ట్ చేస్తే జరిమానా, ఉల్లంఘనకు శిక్ష తప్పదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టారు. ఒకే సమయంలో 2 పన్నుల తరహాలో మల్టీ టాస్కింగ్ నిర్ణయాలు ప్రకటన చేశారు. ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తూనే సామాన్యులకు కొంత ఉపశమనం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ బడ్జెట్లో స్వల్పకాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక వృద్ధిపై ఎక్కువ దృష్టి సారించింది. అధిక పన్ను కోతలు, నగదు ప్రయోజనాలు ఇవ్వడానికి బదులుగా ప్రభుత్వం రోడ్లు, రైల్వేలు, కర్మాగారాలు, విద్యుత్ సాంకేతిక కోసం భారీగా ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తాత్కాలికంగా అంటే మీరు అడిగిన వరాలు ఇవ్వకుండా దేశానికి పర్మనెంట్గా ఉపయోగపడి రెవెన్యూ జనరేట్ అయ్యేటట్టు మేము ఈ బడ్జెట్లో దీర్ఘకాలిక ప్రణాళికల్ని ప్రవేశపెట్టినామని చెప్పేసి రాసుకుంటూ వస్తున్నారు. ఇక దీనికి ప్రధాని మోదీ ఇక వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ దీనికింత అని మాట్లాడుతున్నప్పుడు, ప్రవేశపెడుతున్నప్పుడు ఇక అందరు కూర్చొని సప్పట్లు కొడుతున్నటువంటి పరిస్థితి. వికసిత భారత్ 2047 విజన్ వైపు ప్రయాణానికి ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుంది. ధైర్యవంతులైన నైపుణ్యాలున్న భారతీయ యువతకు ఈ సంస్కరణలు ఎన్నో అవకాశాలు అందిస్తాయి. దేశం కేవలం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉండిపోవడం పట్ల 140 కోట్ల మంది ప్రజలు సంతృప్తిగా లేరు. భారత్ సాధ్యమైనంత వరకు త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే మాకు కావాలి. 140 కోట్ల మంది ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పేసి మీరే చెప్తున్నారు. రైట్, ఈ బడ్జెట్ అంతా 2047 వికసిత భారత్కి పునాది వేస్తుంది. దానికోసం ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు తాత్కాలికంగా ఇప్పటికిప్పుడే పైసలు ఇచ్చి మిమ్మల్ని ఆనందపరచడం కంటే భవిష్యత్తు నిర్మాణాలకు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా స్పందించినటువంటి పరిస్థితి. తప్పులు సరిదిద్దుకొని బడ్జెట్ దేశంలోని అసలైన సమస్యలను ఈ బడ్జెట్ నిర్లక్ష్యం చేస్తున్నది. ఉద్యోగాలు లేని యువత, కూలిపోతున్న మ్యానుఫ్యాక్చరింగ్, పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు, కుటుంబాల సేవింగ్స్ తగ్గిపోవడం, నిరాశలో ఉన్న రైతులు, అంతర్జాతీయ శాఖలు వేటిని పట్టించుకోలేదు. చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి నిరాకరించే బడ్జెట్ దేశంలోనే అసలైన సంక్షోభాన్ని గుర్తించలేదు. రైట్, ఇక దేశంలో ఏ సమస్యలతోని ప్రజలు బాధపడుతున్నారో వాటిని నిర్మూలించకుండా, సమస్యల్ని నిర్మూలించకుండా వికసిత భారత్ పేరు మీద అర్బాటాలకు ఈ బడ్జెట్ పెట్టిరని చెప్పేసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నారు. ఇక తెలంగాణకి కూడా గుండు సున్న మిగిలింది. తెలంగాణకి బడ్జెట్లో ₹1 కూడా ప్రవేశపెట్టలేదు. 60 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా వెళ్ళిరు. 8 మంది మన రాష్ట్రంలో ఎంపీలుగా ఉన్నారు. అయినా కూడా తెలంగాణ ఊసెత్తకుండా, తెలంగాణకు కొంత నిధులు ఇవ్వకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.